జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2026 సంవత్సరం జూలై మాసం మేషరాశి వారి యొక్క రాశిఫలం. గవ్వ ప్రశ్నను క్రోడీకరించుకుంటూ గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని సమన్వయం చేసుకుంటూ మేషరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై. వచ్చినటువంటి ఫలితం 7. ఇది కేతు సంబంధమైనటువంటి ఫలితం. మేషరాశి జాతకులకి ఒకవైపేమో తీక్షణమైనటువంటి ఏలినాటి శని ఫలితం, ప్రత్యేకించి కేతు సంబంధమైనటువంటి స్థితిగతుల వల్ల మిశ్రమమైనటువంటి ఫలితాలు అధికంగా ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కొంత తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. జీర్ణ వ్యవస్థకు సంబంధించినవి, మానసికమైనటువంటి ఒత్తిడి అధికమవటం, బీపీ, ఎసిడిటీ ఇలాంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు, గాయాలు తాకటం అవ్వచ్చు. ఇటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేషరాశి జాతకులు ఈ మాసంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి కేతువు గోచారవశాత్తు ఉన్నటువంటి మిగతా గ్రహగతులను సమన్వయం చేసుకుంటే మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ప్రథమార్థం ఒక రకంగానూ, ద్వితీయార్థం మరో రకంగానూ ఉండేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉండొచ్చు. ప్రత్యేకించి గ్రహ సంబంధమైనటువంటి అంశాలు, కుటుంబపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయంలో భావోద్వేగపూరితమైనటువంటి చర్యలు అధికమవటం వల్ల కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు అధికమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో భార్యాభర్తల మధ్య, జీవిత భాగస్వామి పట్ల ఏదైనా అవగాహన లోపం ఉన్నట్టయితే సామరస్యపూర్వకంగా వాటిని మాట్లాడుకోవటం అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. ఈ మాసం ద్వితీయార్థంలో లేదా రెండవ పక్షంలో అనురాగం, ప్రేమ, ఆప్యాయతలు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా భార్యాభర్తల మధ్య అవగాహన రాహిత్యం ఉన్నట్లయితే ద్వితీయార్థంలో మాత్రమే కూర్చొని మాట్లాడుకోవటం వల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఆర్థిక పరమైనటువంటి అంశాల పట్ల, మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించి విశేషంగా మీరు శ్రమించేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ కొంతమంది వ్యక్తులు, మీకు సంబంధించినటువంటి సహచరులు అవ్వచ్చు, పోటీదారులు అవ్వచ్చు, కొన్ని విషయాల్లో సహాయ నిరాకరణ చేయటం, కృత్రిమంగా కొన్ని విషయాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది. తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడ సంబంధమైనటువంటి అంశాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ప్రతి విషయంలో కూడా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన. ఒకవైపు తీక్షణమైనటువంటి ఏలినాటి శని వల్ల అవుతామనుకున్నటువంటి పనులు ఆలస్యం అవుతూ ఉండటం, మీ యొక్క పరువు ప్రతిష్టలను దెబ్బతీయటానికి, సమాజంలో మీకున్నటువంటి ఖ్యాతిని తగ్గించడానికి శత్రువర్గం కొన్ని ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. బ్యాంకుకు సంబంధించినటువంటి లావాదేవీలు అవ్వచ్చు, చట్టపరమైనటువంటి అంశాలకు సంబంధించినవి అవ్వచ్చు, నగదు రవాణా అవ్వచ్చు, కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్ల పట్ల కూడా జాగ్రత్త అవసరం. సైబర్ క్రైమ్ అవ్వచ్చు,
డిజిటల్ అరెస్ట్ లాంటి భయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. నగదు లావాదేవీలు, ముఖ్యమైనటువంటి పాస్వర్డ్స్, ముఖ్యమైనటువంటి వస్తువుల పట్ల, సెంటిమెంట్ వస్తువుల పట్ల కూడా జాగ్రత్తలు అవసరం. కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులతో సరైనటువంటి సంబంధ బాంధవ్యాలని మీరు వ్యవహరించే ప్రయత్నం చేయండి. కొన్ని విషయాల్లో మీ భవిష్యత్తు కోసం మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, సహోదర సహోదరి వర్గం అవ్వచ్చు, వ్యతిరేకించేటువంటి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. వాళ్లతో అభిప్రాయ భేదాలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేటువంటి ముందు ఒక్కసారి కుటుంబ సభ్యులతో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా పూర్తిగా చెప్పి లాభ నష్టాలను కూడా ముందుగానే బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవటం వల్ల కుటుంబపరమైనటువంటి వ్యక్తులతో సఖ్యత లభించేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనపరుస్తూ ఉన్నప్పటికీ కూడా మీ యొక్క సుదీర్ఘమైనటువంటి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు లభించేటువంటి అవకాశం ఉంది. ఒక స్థిర చరాస్తికి సంబంధించినటువంటి అమ్మకం లేదా కొనుగోలు ద్వారా లబ్ధి జరిగేటువంటి అవకాశం ఉంది. ఏ ఒక్క వ్యక్తికి నేను రుణగ్రస్తుడిగా ఉండకూడదు, ఆర్థిక పరమైనటువంటి వ్యవస్థల నుంచి కానీ వ్యక్తుల నుండి కానీ మీరు తీసుకున్నటువంటి రుణం ఏదైతే ఉందో తీర్చివేయటానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తూ ఉంది. అయితే విద్యార్థులకి ఏకాగ్రత సరిగ్గా లేకపోవటం వల్ల మితంగా వాళ్ళు రాణించేటువంటి అవకాశం ఉంది. బోటాబోటీ మార్కులతో ఉత్తీర్ణులు అవ్వటమో లేదా సరైనటువంటి ఉత్తీర్ణత పొందకపోవటమో జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. పరీక్ష సంబంధమైనటువంటి సమయాల్లో ఏకాగ్రతతో కూడినటువంటి చిత్తంతో విద్యార్థులు ప్రయత్నం చేయటం సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు తమకు సంబంధించి ఉన్నతమైనటువంటి స్థితిగతులు రావడానికి మరికొంతకాలం వేచి చూడవలసి వస్తుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు ఏలినాటి శని తీక్షణంగా ఉండటం, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి కేతు సంబంధమైనటువంటి ఫలితం, ఇతర గ్రహాల యొక్క గ్రహగతులను అనుసరించి మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ మాసం మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కలగడానికి కాను హనుమంతుడు ఆంజనేయ స్వామి వారిని విశేషంగా పూజించేటువంటి ప్రయత్నం చేయండి. 108 కదలీ ఫలాలు అంటే అరటిపళ్ళతో అష్టోత్తరాన్ని చేయించేటువంటి ప్రక్రియ, దీన్నే కదలి అర్చన అంటారు. ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి మంగళవారం పూట కానీ శనివారం పూట కానీ వెళ్ళి కదలి అర్చనను చేయించగలిగితే యోగదాయకమైనటువంటి ఫలితాలని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షని మెడలో ధరింపచేసుకోవటం వల్ల తీక్షణమైనటువంటి ఏలినాటి శనితో పాటు నరఘోష, నరధిష్టి, నరపీడ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తోంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.